చాలా ఆనందంగా ఉంది. మా సినిమా దిల్వాలా స్టార్ట్ అవుతుంది. ఈ అన్నపూర్ణ స్టూడియోలో ఇదివరకు నేను ఇదే ప్లేస్లో పోలరంగడ్ అనే సినిమాని స్టార్ట్ చేశాను మా బ్రదర్ సునీల్ హీరోగా. అది చాలా పెద్ద సక్సెస్ అయింది, మీ అందరికీ తెలుసు. అలాగే మా ఇంకో బ్రదర్ మా నరేష్ అగస్త్యతో ఈ సినిమా దిల్వాలా సినిమా నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈ సినిమా కూడా మీరందరూ ఆశీర్వదించి పెద్ద సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున వివి వినాయక్ గారు నాకు ఒక బ్రదర్ కంటే ఎక్కువ. ఆయన రావటం మా సినిమాకి ఆశీర్వదించి క్లాప్ పట్టడం చాలా చాలా ఆనందం కలిగించింది. అలాగే మా బ్రదర్ అల్లరి నరేష్ గారు, నా మొదటి సినిమా హీరో అయిన మా గురువుగారు అబ్బాయి, ఆయన రావటం మాకు పూజా కార్యక్రమాల దగ్గరుండి వాళ్ళిద్దరూ నాకు బ్లెస్సింగ్ చేశారు. వాళ్ళిద్దరికీ నేను మనస్ఫూర్తిగా, అలాగే మా ఆలీ అన్నయ్యకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులు లేరు, కానీ మా మీడియా మిత్రులే ప్రేక్షకులకు దగ్గరగా మమ్మల్ని తీసుకెళ్తున్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఇవాళ మీ ముందుకు వచ్చాను. దానికి కారణం ఈ సినిమా చేయటమే. అభిషేక్ గారు, మా సినిమా ప్రొడ్యూసర్ గారు, మా నరసింహ పటేల్ ఇంకొక నిర్మాత. ఫస్ట్ డెక్కన్ డ్రీమ్ వర్క్స్ అనే ఒక బ్యానర్ను ఈ సినిమా ద్వారా స్టార్ట్ చేసాం. ఆల్ ది బెస్ట్ అభిషేక్ గారు. నేను మొదలుపెట్టిన నిర్మాతలందరూ చాలా మంచి సక్సెస్ అయ్యారు. అలాగే మా అభిషేక్ గారు కూడా పెద్ద రేంజ్గా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నరేష్ ఒక మన హీరో కథ చెప్పగానే నా మీద నమ్మకంతో నాకు ఈ సినిమా చేయడానికి అవకాశం కల్పించాడు. చాలా థ్యాంక్స్ నరేష్. అలాగే శ్వేతా అవస్థి మంచి యాక్టరు. ఎందుకంటే నేను చాలామంది హీరోయిన్లు ఆడిషన్ చేసిన తర్వాత మెరిసే సినిమా చూశాను నేను. ఆ సినిమాలో అమ్మాయి చేసింది నాకు బాగా నచ్చి ఆ అమ్మాయిని ఈ సినిమాలో తీసుకున్నాను. అలాగే మా బ్రదర్ అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాడు. నాకు పోలరంగడ్ చేశాడు. ఈ సినిమా చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా బ్రదర్ అనిత్ ఈ సినిమాకి డిఓపి చేస్తున్నాడు. చాలా కాలం నుంచి నాకు మంచి ఫ్రెండ్. ఈ సినిమాలో డిఓపిగా చేయడం కూడా నాకు బాగా నచ్చింది. అలాగే మన చోటకే ప్రసాద్ గారు ఈ సినిమాకి ఎడిటరు. అందరూ టెక్నీషియన్స్. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర మన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు పోషిస్తున్నారు. గతంలో మన నరేష్ అగస్త్య గారు, రాజేంద్ర ప్రసాద్ గారు సేనాపతి అని ఒక మంచి సినిమాని చేశారు. ఆ సినిమా నాకు బాగా నచ్చింది. అప్పుడే నేను నరేష్ అగస్త్య గారిని కలిసి ఈ కథ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ కథకి మన నరేష్ అగస్త్య అయితే చాలా బాగుంటాడు అనిపించి నేను మన ప్రొడ్యూసర్ గారికి చెప్పాను. వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా దీన్ని ఓకే చేశారు. నెక్స్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్ అవుతుందండి. అతి త్వరలో షూటింగ్ అన్నీ కంప్లీట్ చేసుకుని ప్రేక్షకుల ముందు తీసుకొస్తాం. మన మీడియా మిత్రులు నాకు ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, నాకు ఎప్పుడు సపోర్ట్ చేశారు. మీ సపోర్ట్ చాలా అవసరం అండి. మీ వల్లే వీరభద్రనోడు వాళ్ళందరికీ తెలుసు. అలాగే ఈ సినిమా కూడా మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ చేసి మంచి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన మా ఫ్రెండ్ గోవింద్ గారు, మన మిత్రులు అనిల్, అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇంకా కొంతమంది పేర్లు చెప్పకపోతే మనం ఏమనుకోవద్దు. అలాగే మన పీపుల్స్ మీడియా వివేక్ గారు కూడా వచ్చారు. ఆయన కూడా నా ప్రత్యేకత తెలియజేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. హలో అండి, నా పేరు నరేష్ అగస్త్య. వీరభద్రం గారు ఫస్ట్ టైం నాకు నరేష్ని ఇచ్చిన వెంటనే ఒక 2-3 డేస్లో ఈ ఫిలిం ఓకే చేయడం జరిగింది. సో సార్, ఈ ఫిలింలో నా సైడ్ నుంచి నేను నా 100% ఇస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఐల్ గివ్ మై 100%. అండ్ నబీ గారికి ఇది ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు నబీ గారు. సార్, ఐ ప్రామిస్ ఐల్ డూ మై 100% వర్క్. మీకు ఎక్కడ ఏమాత్రం తక్కువ చేయకుండా. పటేల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక ఫ్రెండ్లా ఉంటారు, ఆయన బ్రదర్ లాగా. సో దిల్వాలా ఈ టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ ఫర్ అస్ ఎవ్రీవన్. సో ఈ ఫిలిం నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవబోతుంది. సో నేను నా లైఫ్లో అనుకుంటా ఇది ఒక ఫస్ట్ టైం కమర్షియల్ ఫిలిం అనుకుంటా నాకు తెలిసి. ఇప్పటి వరకు నేను బాగా క్యారెక్టర్ బేస్డ్ అలా తీసుకోవడం జరిగింది నేను తీసిన సినిమాలన్నీ. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఒక కమర్షియల్ సినిమా చేయబోతున్నా. నాకు కూడా కొంచెం టెన్షన్గా ఉంది. ఆడియన్స్కి కొంచెం దగ్గరగా వెళ్ళాలని ఉంది ఇంకా నాకు. సో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్ ఫర్ అస్. ఆల్ ది బెస్ట్ టు యూ. నమస్కారం సార్. డెక్కన్ డ్రీమ్ వర్క్స్ అనే బ్యానర్లో మొదటిసారిగా ప్రొడ్యూసర్గా లాంచ్ అవుతున్నా. నా పేరు అభిషేక్. నా బ్యానర్లో మొదటిసారిగా వీరభద్రన్ డైరెక్షన్లో దిల్వాలా అనే
సినిమా నిర్మిస్తున్నాను. దీంట్లో హీరోగా నరేష్ గారు, మన శ్వేత హీరోయిన్గా నటిస్తున్నారు. దీంట్లో ముఖ్యమైన ఇంకో పాత్రలు రాజేంద్ర ప్రసాద్, మన ఆలీ రాజా, ఇంకా చాలామంది ఉన్నారు. అందరివి అతి త్వరలో తెలుస్తాయి. నేను దీనికి ఏ మాత్రం ఖర్చు వెనకాడకుండా నిర్మిస్తాను. ఎంత మంచిగా తీస్తారో వీరభద్రం చేతిలో ఉంది. 100% నేను ఈ మూవీని కాంప్రమైజ్ అవ్వట్లేదు. కాంప్రమైజ్ అనేది దీనికి డిఓపి అనిత్ గారు, మ్యూజిక్ అనూప్కి చాలా థ్యాంక్స్. దానికి చాలా మంచి మిత్రుడు, మంచి మ్యూజిక్ ఇస్తాడని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రుడు అందరికీ. Andriki Namaskaram. First of all, I'm super excited to be working with this entire team, especially Veerbhadram sir. When he told me this story, I was that time very convinced about the entire concept. So I feel blessed, and our producer sir, I would like to thank him, and Veerbhadram sir and our DOP sir. And I hope this does really well. And thank you media for being here. హలో అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ ఇవాళ మా ఫస్ట్ షాట్ ముహూర్తాన్ని కవర్ చేయడానికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వివి వినాయక్ గారికి, అలీ గారికి, అల్లర్ నరేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ అస్ ఫర్ దిస్ న్యూ ప్రాజెక్ట్ వాట్ వీఆర్ స్టార్టింగ్. దిల్వాలా ఒక క్రైమ్ కామెడీ సినిమాతో మీ అందరి ముందు మేము రాబోతున్నాము. ఇది ఒక కొత్త కథ, అద్భుతంగా ఉండబోతుంది. ఇవన్నీ నేను ఇప్పుడు చెప్తే చాలా ఆడ్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సో ఖచ్చితంగా మేము ఒక మంచి సినిమా తీసి అప్పుడు మీ అందరి ముందు వచ్చి మీ అందరికీ ఒక ట్రైలర్గా చూపిస్తాము. అప్పుడు వరకు మీ అందరి బ్లెస్సింగ్స్ మాపై ఉండాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నబీషేక్ గారికి అండ్ వీరభద్రం గారికి ఈ ఆపర్చునిటీ ఈ సినిమాలో నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నరేష్తో మళ్ళీ ఆఫ్టర్ 10 years మళ్ళీ కాంబినేషన్లో వర్క్ చేయబోతున్నాము. మా జర్నీ ఇదే అన్నపూర్ణ స్టూడియోలో స్టార్ట్ అయింది. ఇదే అన్నపూర్ణ స్టూడియోలో 2013లో మేనా అప్పుడు వీరభద్రం గారు కూడా ఇక్కడే ఉన్నారు. వీరభద్రం గారు పెద్ద డైరెక్టర్, బాయ్ సినిమా చేస్తూ ఉన్నారు. మేము అట్లా బయట నుంచి చూసి మేము ఎప్పుడు అదేమంటారు బ్యారికేడ్స్ కట్టేశారు. ఎప్పుడు మేము వెళ్ళి షూటింగ్ చూడాలనుకుంటే లేదు ఇప్పుడు మీరు వెళ్ళకూడదు, ఇక్కడ ప్లీజ్ దూరంగా ఉండండి. అప్పుడప్పుడు వీరభద్రం గారు కనిపించినప్పుడు మేము సార్ దగ్గరికి వెళ్ళి సార్ ప్లీజ్ సార్ మీ సినిమాలో ఒక అవకాశం ఇవ్వండి సార్, ఇస్తే చాలా బాగుంటుందని 2013లో మేము అనుకున్నాము. లేట్ అయింది కానీ మాకు అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వీ ప్రామిస్ టు గివ్ అవర్ బెస్ట్ ఇన్ ద మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఎందుకంటే నా చాలా అభిమాన డైరెక్టర్లలో ఒక డైరెక్టర్ వీరభద్రం గారు. చాలా నేను క్లోజ్గా ఉంటాను అతనికి. 1 year నుంచి ఆయన చాలా స్ట్రగుల్ అయ్యారు. సో ఎట్ లాస్ట్ సార్ డెక్కన్ డ్రీమ్స్ వాళ్ళు డెఫినెట్గా ముందుకొచ్చి మన డెక్కన్ డ్రీమ్స్ అంటే హైదరాబాద్ స్మెల్ ఉంటుంది, డెక్కన్ అంటే హైదరాబాదే కాబట్టి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ ఎంతోమంది ముందుకు రావాలండి. ఎందుకంటే టాలెంట్ డైరెక్టర్స్, టాలెంట్ ఆర్టిస్టులు మనకి మనం చేయగలిగితే చాలా వినోదాన్ని ఇవ్వచ్చు. సో నేను కూడా ఆర్టిస్ట్నే. అండ్ వీరభద్రం గారికి విష్ యూ ఆల్ ది బెస్ట్ చెప్తూ, హీరో గారు నరేష్ గారు కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. హీరోయిన్ గారు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. సో దుమ్ము దులిపేస్తారు అనుకుంటే ఈ సినిమాలో. సో నేను కూడా క్యారెక్టర్ చేస్తున్నాను, నా క్యారెక్టర్ రివీల్ చేయలేదు వీరభద్రం గారు. సో నేను వన్స్ అగైన్ వీరభద్రం గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తున్నాను. అండ్ ఎంటైర్ టీమ్కి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలి. అలాగే సేనాపతి చూశాను, హీరో కూడా చాలా బాగా చేశారు, ఆ లుక్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ మన వీరభద్రం గారికి ఆల్ ది బెస్ట్ అన్న. ఈ మూవీ మంచి డబ్బులు రావాలి, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలి, హీరో గారికి ఇంకా మంచి ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.